సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్కు బీఫామ్ అందజేసింది. దీంతో ఆయన పోటీ ఖరారైంది. దానం పేరు ముందే ప్రకటించినప్పటికీ ఆయన మాత్రం ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. దీంతో అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో దానంకు బీఫామ్ ఇవ్వడంతో ఆయన ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్, భువనగిరి, మెదక్ అభ్యర్థుల దానం నాగేందర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, నీలం మధు ముదిరాజులతో పాటు మిగతా అభ్యర్థుల ప్రతినిధులకు బీఫామ్లు అందజేశారు. కాగా తనపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు దానం నాగేందర్. సికింద్రాబాద్ సీటు గెలిచి చూపిస్తానన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దానం నాగేందర్కు బీఫామ్ అందజేసింది. దీంతో ఆయన పోటీ ఖరారైంది. దానం పేరు ముందే ప్రకటించినప్పటికీ ఆయన మాత్రం ఎన్నికల ప్రచారంలో పెద్దగా పాల్గొనలేదు. దీంతో అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో దానంకు బీఫామ్ ఇవ్వడంతో ఆయన ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్, భువనగిరి, మెదక్ అభ్యర్థులు దానం నాగేందర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, నీలం మధు ముదిరాజులతో పాటు మిగతా అభ్యర్థుల ప్రతినిధులకు బీఫామ్లు అందజేశారు. కాగా తనపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు దానం నాగేందర్. సికింద్రాబాద్ సీటు గెలిచి చూపిస్తానన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, ఈరోజు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ ఈరోజు నామినేషన్ చేయబోతున్నారు. నిన్న గాంధీ భవన్ లో ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ సంబంధించి కూడా బీఫామ్ కూడా అందజేశారు. అయితే గత కొద్ది రోజులు కూడా దానం నాగేందర్ అసలుకి పోటీలు ఉంటారా లేదా అనేపై కూడా సందిగ్ధం నెలకొంది. వీరికంతా కూడా ఈ రోజు తెరపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్ననే గాంధీ భవన్ లో ఇటు దానం నాగేందర్ తో పాటు భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్, మరికొంతమంది కూడా ఇటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా బీఫామ్ కూడా అందజేయాలి. కాబట్టి ఇదంతా కూడా తెరలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా దానం నాగేందర్ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇప్పటి వరకు ప్రచారం షురూ చేయలేదు. అయితే ఈ రోజు నుంచి ఆయన ప్రచారంలో జోరుపెట్టి ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి కూడా భారీగా ర్యాలీగా బయలుదేరి నామినేషన్ కూడా సమర్పించినాడు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలంతా కూడా ఇందులో పాల్గొంటారు. అయితే నిన్న దానం నాగేందర్ తన ఇతరపై కూడా నిన్న మాట్లాడి జరిగారు. అయితే తనకు అవకాశం కల్పించినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి తన కృతజ్ఞత ఉంటాను, అదేవిధంగా ఏఐసీసీ నేతలు కూడా తను రుణపడి ఉంటాను కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటివరకైతే మరి దానం నాగేందర్ ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. రాజీనామా చేయకుండానే సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి కూడా పోటీలో నిలిచారు. కాబట్టి గత కొంత రోజులుగా ఇక్కడ పోటీలో ఉంటారా లేదా, ఇక్కడ అభ్యర్థిని మాత్రమే కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో కొంచెం ఇటు దానం నాగేందర్ కూడా ప్రస్థానంపై కూడా పెట్టలేదు. ఎందుకంటే చివరిసారిగా ప్రయత్నం చేశారు. ఇటు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టుబట్టాడు. దానం నాగేందర్ ఈసారి బరిలో ఉండాలి సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్ఫరెన్స్ అని కూడా పట్టుబట్టడంతోనే నిన్న బీఫామ్ కూడా ఇచ్చారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఇదంతా కూడా తెరపడదని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి దానం నాగేందర్ ప్రచారాన్ని కూడా జోరు పెంచేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కాబట్టి అయితే మరోవైపు ఏఐసీసీ నేతలు మాత్రం ఒకటి చెప్తున్నారు, ఇటు ఖైరతాబాద్ పదవికి రాజీనామా చేసిన తర్వాత పోటీలో ఉన్నప్పుడు కూడా తాను ఈసారి గెలిచిన తర్వాత తను ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తాను కూడా ఇప్పటికే దానం నాగేందర్ కూడా స్పష్టం చేశారు. ఏఐసీసీ నేతలు మాత్రం రాజీనామా చేసిన తర్వాతనే పోటీ ఉన్నాను కూడా చెప్తున్నప్పుడు కూడా ఆయన మాత్రం మీరు అన్నారు. మరి దీనిపై కూడా ఇంకా ఇటు గాంధీ భవన్ వర్గాలు అయితే చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే గత కొన్ని రోజులుగా దానం నాగేందర్ అభ్యర్థి ప్రచారం కూడా జరిగింది. బీఆర్ఎస్ తరపున ఎన్నికై ఎమ్మెల్యే కావడంతో ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో మరో పార్టీ నుంచి పోటీ చేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదుగుతాయని కూడా ఏఐసీసీ నేత కూడా చెప్పారు. అయితే పదవికి రాజీనామా చేయాలని సూచించిన దానం మాత్రం మొండికేశారు. అయితే దానం అర్హత వేటు వేయాలని కూడా ఇప్పటికే స్పీకర్ కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా. అయితే హైకోర్టు కూడా ఆశ్రయించారు. దీంతో నామినేషన్ దాఖలు చేసిన తర్వాత దానంపై అనర్హత వేటు పడితే ఎట్లుంటుందనిపై కూడా పార్టీ పెద్దలు ఇటు గాంధీ భవన్ వర్గాలు కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇటు సూరత్ తరహాలో కూడా సికింద్రాబాద్ చేజారుతున్న అనే అనుమానాలు కూడా మొదలైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూరత్ లో కూడా ఒకసారి నామినేషన్ వేసిన తర్వాత
తన అభ్యర్థం కూడా రద్దు అయింది అక్కడ సూరత్ లో. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇదే సికింద్రాబాద్ లో కంటిన్యూ అవుతున్న దానిపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ హైకమాండ్ నేతలు కూడా 2 సార్లు కూడా దానంతో చర్చించారు. అయినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి వెన్నుదన్నుగా ఉన్నారు. అయితే ఇటు ఇప్పటికే మిగతా కాన్స్టిట్యూన్సీ వారిపై కూడా ప్రచారం జోరుగా పెంచారు. అయితే మరి సికింద్రాబాద్ దానిపై కూడా సంచితం నెలకొనడంతో కొద్ది రోజులు కూడా సైలెంట్ గా ఉన్నటువంటి దాయనాయకర్ బీఫామ్ అందడంతో జోరుగా ఉందని చెప్పొచ్చి ఈ నేపథ్యంలోనే ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తారు. రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ పంకాళి అమ్మవారి టెంపుల్ నుంచి ర్యాలీ కూడా బయలుదేరుతుంది. అందులో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. మాట్లాడిన తర్వాత ఇటు కారణం మీటింగ్ ఉంటుంది. తర్వాత నామినేషన్ ప్రక్రియ అయిన తర్వాత ఇక మరోవైపు ఇటు ప్రచారంలో కూడా జోరు పెంచడం కూడా దాయనాయకులు అయితే సిద్ధమవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రజెంట్ తనకు అవకాశం ఇచ్చినటువంటి ఇటు కాంగ్రెస్ అధిష్టానం పూర్తి నమ్మకం ఉందని, ఈసారి ఎలాగైనా సికింద్రాబాద్ కాంగ్రెస్ గిట్ట ఎగురుతుందని కూడా అంటే నిన్న మీడియా ముఖం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి చూడాలి. ఇటు మరి సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ కూడా ఇప్పటికే జోరుగా పోటాపోటీగా ప్రచారాలు అయితే కొనసాగుతుంది. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ కృష్ణారెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి వాళ్ళకి పోటీని ఇస్తారా లేదా దాననాయేందర్ అనేపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి దాననాయేందర్ మరి ప్రచారంలో ఏ విధంగా జోరుగా ముందుకెళ్తారు, దీనిపై అధిష్టానం తెలుస్తోంది. మరి చివరి నిమిషం వరకు ఏదైనా చదవచ్చు. ఎందుకంటే మన కథలో చూస్తే మాత్రం ఇటు అసెంబ్లీ ఎలక్షన్ కూడా కొంతమందికి బీఫామ్ ఇచ్చిన తర్వాత అభ్యర్థి చేంజ్ చేసే అవకాశం కూడా ఏర్పడింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు అవుతుందంటే జరిగే అవకాశం అయితే మెండుగలేవు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా నామినేషన్ ప్రక్రియకు ఇంకొక రోజు మాత్రం ఉంది. అంటే ఈ నెల 25తో మధ్యాహ్నం 3 గంటల లోపు నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత మే 13న కూడా ఇటు పోలింగ్ కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ టైంలో అభ్యర్థిని మార్చే అవకాశం అయితే లేదు. ఇక ప్రస్తుతానికైతే మనకు అంతున్న సమాచారం ప్రకారం ఈ రోజు అయితే దాయనాయకర్ సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు. ఎందుకంటే బీఫామ్ ఇస్తున్నారు కాబట్టి దీనికి సీఎం రేవంత్ కూడా హాజరవుతారు. కాబట్టి ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఇప్పటి వరకు అయితే దాయనాయకర్ అయితే జోరు పెంచలేదు. మరి ఇప్పటి నుంచి ప్రచారంలో జోరు పెంచి గెలిచే విధంగా ప్రయత్నం చేస్తారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పద్మారావు గౌడ్ అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా పరిలో మరి వారి ఈక్వల్ అంటే మాత్రం అంతకు మించి కూడా ప్రచారం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి దీనిపై దాయనాయకర్ ఈ రోజు అయితే దృష్టి అవకాశం అయితే ఉన్నాయి. కాబట్టి ఈ రోజు అయితే ఉదయం 11 గంటలకైతే ఇటు సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దాయనాయకర్ అయితే నామినేషన్ వేస్తారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధించిన సీనియర్ నేతలు అయితే పాల్గొంటున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ సతీష్.